కోదాడకు చెందిన రైతు నుంచి 22 లక్షలు వసూలు చేసిన ఒక ముఠా. విజయవాడలో ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కోదాడకు చెందిన రైతు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఏపీ విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లిన నరేష్కు కొంతమంది పరిచయమై కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికారు. ఇందుకు అవసరమైన నగదును దశల వారీగా నరేష్ నుంచి 22 లక్షలు వారికి చెల్లించారు. అరే దొంగల్లారా, సిగ్గుండాలరా మీకు. కిడ్నీ పోయింది, రేపో మాపో సస్తానా ఉంటానా అనే బాధలో ఉన్నోని దగ్గర పైసలు ఎట్లా తీసుకోబుద్ది అయిందిరా? నీకేమైనా సిగ్గున్నాదిరా? కనీసం నిజంగా వీళ్ళని పట్టుకపోయి వాళ్ళ కిడ్నీలు వీకి ఈ ఉన్నోనికి వేపియాలి. అట్లయితే ఇంకొకసారి ఇట్లాంటి దందాలు జరిగాయి. వాంది వీకి వీళ్ళకి వేపియాలి. ఎంత అంటే ఇప్పుడు కొంతమంది ఆపదలో ఉన్నోని క్యాచ్ చేస్తారు. వాడు ఏదైనా నమ్ముతాడు. బాధలో ఉన్నోడు, ఆపదలో ఉన్నోడు, వానికి ఏదైనా చెప్తే అది నమ్మేస్తాడు అంతే. ఇక ఇట్లాంటినే క్యాచ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. కొన్ని ఏదైనా కావచ్చు, అన్నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు వాడు ఏ చెప్తే అది నమ్ముతాడు. ఎందుకంటే నువ్వు ఈ రాయిని మొక్కురానగా నా రాయిని మొక్కుతాడు, లేదు గీ మట్టి తీసి రుద్దుకోనగా మట్టి తీసి రుద్దుకుంటాడు. ఎందుకంటే ఏమో ఇక అందులో ఏమున్నదో ఇక నమ్ముదాం చేద్దాం అన్న కాడికి తీసుకొని వస్తారు. దీన్ని క్యాచ్ చేసుకొని కొన్ని మతాలు కూడా ఏం చేస్తాయి అంటే, ఎక్కడ ఈ మతాలు కూడా కొంతమంది పాస్టర్లు ఉంటారు, ఈ మతం మార్పిడి చేసేటోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ టార్గెట్ హాస్పిటల్స్, ఆరోగ్యం క్షీణించిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీరు ఈ నృత్తుకోర్రి అవుతుంది, మళ్ళీ మందులు ఆపద మందులు వాడుర్రి, మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మందులతో తక్కువ అవుతుండొచ్చు, అయితే మళ్ళీ మా పేరని వస్తుంది కదా అనే కాన్సెప్ట్తో. ఎక్కడ కూడా రోగం వస్తే ఏ దేవుడు ఏం చేయడు, డాక్టరే దేవుడు అవుతాడు. అప్పుడు అది గుర్తుపెట్టుకోరి. ఆయన మంత్రం వేసి ఆయన ఉఫ్ఫను ఉత్తే, ఈయన నూనె రుద్దితే, ఆయన మొక్కితే ఏది ఎవడేం చేయడు. రోగం వచ్చినప్పుడు డాక్టరే ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ డాక్టరే దేవుడు. ఆయన చెప్పినట్టు ఇంటనే మనుషులు బతారు. వాడు దయ్యం పట్టింది అంటాడు, ఉష్ అంటాడు. ఉష్ అనగానే మనకు కళ్ళు వస్తాయట. ఉష్ అనగానే వాడికి మొత్తం కాలు చేతులు పడిపోయిన వాళ్ళు లేస్తారట. ఇట్లాంటి అన్నీ చెప్పి ఎందుకు ప్రజలను మోసం. ఇంకా అట్లా అవి నమ్మే ప్రజలు కూడా ఉన్నారా అనిపిస్తుంది నిజంగా ఒక్కొక్కసారి. అటువంటివి కూడా నమ్ముతారా జనాలు? ఇంకా ఈ ఎక్కడ పోతుంది? అందుకనే ఈ ఏంటంటే నిర్బంధ విద్య అనేది అమలు చేయాలి. వాళ్ళని బలవంతంగా నిర్బంధించి చదువు చెప్పాలి. వాళ్ళకు ఒక 10వ తరగతి వరకు నిర్బంధించి విద్య చెప్తే కొంచెమన్నా చదివితే తెలివైన పెరుగుతుంది. ఇట్లాంటి నమ్మకాలు, మూఢనమ్మకాలన్నీ పారదోలాలి, ఎలగొట్టేసేయాలి. దీని మీద కూడా ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలి.